న్యూజిలాండ్పై 3-0 తేడాతో టీ20 సిరీస్ కైవసం చేసుకున్న మన టీమిండియా ఇప్పుడు ఫోర్త్ టీ20 మ్యాచ్కి సిద్ధమైంది. అండ్ ఈ ఫోర్త్ టీ20 మ్యాచ్ ఈరోజు వైజాగ్ వేదిక ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్తో పాటు నెక్స్ట్ మ్యాచ్ కూడా ఈ సిరీస్లో డెడ్ రబ్బర్సే. అంటే రెండు మ్యాచెస్ యొక్క ఫలితం సిరీస్ ఫలితం మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు. దీంతో ఖచ్చితంగా రెండు టీంలు ఈ రెండు మ్యాచ్లో చాలా ఫ్రీగా ఆడతారు. పర్టికులర్గా మన టీమిండియా ప్రయోగాల మీద ప్రయోగాలు చేసేందుకు చాలా ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అదర్ హ్యాండ్ న్యూజిలాండ్ టీం చూసుకుంటే వాళ్ళు కొంతవరకు అండర్ ది పంప్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే న్యూజిలాండ్ టీం చివరిగా ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఈ 3 జట్ల మీద 9 టీ20 మ్యాచ్లు ఆడారు. అంటే 9 మ్యాచ్లు కూడా ఓడిపోయారు. విచ్ మీన్స్ న్యూజిలాండ్ టీం పెద్ద టీమ్స్ని కొట్టలేకపోతుంది. వెస్టిండీస్ లాంటి టీమ్స్ని, పాకిస్తాన్ లాంటి టీమ్స్ని మాత్రమే కొడుతున్నారు. సో దీంతో టీ20 వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యే ముందు న్యూజిలాండ్ టీంకి ఆ కాన్ఫిడెన్స్ కావాలి. వాళ్ళొక పెద్ద టీంని డిఫీట్ చేయాలి. అట్లీస్ట్ ఈ 2 మ్యాచ్లు అయినా సరే గెలిచి సిరీస్లో తమ పరువును కాపాడుకోవాలని చూస్తారు. బట్ అయినా ప్రజెంట్ మన టీమిండియా ఉన్న ఫామ్లో చూసుకుంటే మన వాళ్ళు డిఫీట్ చేయడం అంత ఈజీ ఏమీ కాదు. మన వాళ్ళు భయంకరంగా న్యూజిలాండ్ టీంని అవుట్ప్లే చేస్తున్నారు. బట్ ముందు చెప్పుకున్నట్టు 2 మ్యాచ్లో ప్రయోగాలు చేసే అవకాశం ఉంది కాబట్టి న్యూజిలాండ్ టీంకి ఎడ్జ్ ఉంటుంది. అంటే వాళ్ళు కొంతవరకు బాగా పెర్ఫామ్ చేస్తే గెలవడానికి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఈ మ్యాచ్ ఆడపై వైజాగ్ గ్రౌండ్ యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే కొంతవరకు ట్రికీ వికెట్ అని చెప్పుకోవాలి. అంటే గతంలో చూసుకుంటే ఈ గ్రౌండ్ కొంతవరకు బౌలర్స్కి అనుకూలించేది. పేస్ బౌలర్స్కి బాగా స్వింగ్ దొరికేది. అలాగే స్పిన్నర్స్ కూడా కొంతవరకు మంచిగానే వేసేవారు. బట్ రీసెంట్ టైంలో చూసుకుంటే అంటే లాస్ట్ ఇయర్స్ నుంచి చూసుకుంటే పిచ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా మారిపోయింది. మనం ఐపీఎల్ మ్యాచెస్లో కూడా భారీ స్కోర్లు చూస్తున్నాం. బట్ అలా అని చెప్పి మరీ బెటర్ వికెట్ ఉండదు ఇక్కడ. కొన్ని మ్యాచ్లో భారీ స్కోర్లు వస్తాయి, కొన్ని మ్యాచ్లో మళ్ళీ యావరేజ్ స్కోర్స్ వస్తాయి. పర్టికులర్గా ఈ టీ20 ఫార్మాట్లో చూసుకుంటే చాలా డిఫరెంట్ రిజల్ట్స్ చూసాం. ఈ గ్రౌండ్లోనే ఒక మ్యాచ్లో శ్రీలంక టీం 82 రన్స్ ఆల్అౌట్ అయిపోయింది. వేరేస్ మన టీమిండియా గ్రౌండ్లో చివరిగా మ్యాచ్ అన్నప్పుడు 209 పరుగులు టార్గెట్ని కూడా చేసి మ్యాచ్ గెలిచారు. అయితే మళ్ళీ రీసెంట్గా చూసుకుంటే లాస్ట్ ఇయర్ మన వాళ్ళు సౌత్ ఆఫ్రికాతో ఈ గ్రౌండ్లో వన్డే మ్యాచ్ ఆడారు. అండ్ ఆ మ్యాచ్లో చూసుకుంటే సౌత్ ఆఫ్రికా టీం 270 రన్స్ కొట్టింది. సో దీంతో వైజాగ్ వికెట్ కంప్లీట్లో ఒక ఫ్లాట్ ట్రాక్ అని చెప్పడానికి లేదు. ఖచ్చితంగా బౌలర్స్ కూడా అవకాశాలు ఉంటాయి. బట్ బౌండరీ సైజెస్ చిన్నగా ఉంటాయి కాబట్టి స్పిన్నర్స్కు మరి అంత ఎక్కువ అవకాశాలు ఉండవు. మోస్ట్లీ పేస్ బౌలర్స్ ఎవరైతే మంచి టైట్ లైన్ అండ్ లన్స్ వేసి అలాగే పేస్ వేరియేషన్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ దొరుకుతుంది. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు 4 టీ20 మ్యాచెస్ జరిగాయి. అండ్ ఈ 4 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ఒక్క మ్యాచ్లోనే గెలిచింది. వేరే చేసింగ్ చేసిన టీమ్స్ 3 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 149 రన్స్కి ఉంది. సో క్లియర్లీ యావరేజ్ స్కోర్ అయితే మరీ ఎక్కువగా లేదు. బట్ మనం ముందే చెప్పుకున్నాం, ఈ గ్రౌండ్లో చివరిగా టీ20 మ్యాచ్ జరిగినప్పుడు మన టీమిండియా భారీ స్కోర్ని చేశారు. అండ్ ఆ మ్యాచ్ 2023లో జరిగింది. అలాగే లాస్ట్ ఇయర్స్లో ఐపీఎల్ చూసుకుంటే ఈ గ్రౌండ్లో కేకేఆర్ టీం ఒకసారి 270 కంటే ఎక్కువ రన్స్ కొట్టారు. సో ఈ గ్రౌండ్లో టీ20 యావరేజ్ స్కోర్ 149 కనిపిస్తున్నప్పటికీ డొమెస్టిక్లో చూసుకుంటే మాత్రం మంచిగానే రన్స్ వచ్చాయి. ఇన్ఫాక్ట్ ఐపీఎల్ మ్యాచెస్ యొక్క యావరేజ్ స్కోర్ చూసుకుంటే 170 వరకు ఉంది. సో దీంతో మనం ఈ మ్యాచ్లో ఆ 170, 180 స్కోర్ను ఒక మంచి యావరేజ్ స్కోర్గా కన్సిడర్ చేయొచ్చు. అయితే టాస్ విషయానికి వస్తే మాత్రం క్లియర్లీ చేసింగ్ గ్రౌండే. ఎందుకంటే మనం టీ20స్లో చూసుకున్నా లేదా డొమెస్టిక్లో చూసుకున్నా ఎక్కువగా చేసిన టీమ్సే మ్యాచ్లు గెలిచాయి. బట్ ఈ మ్యాచ్కి డ్రూ ఫ్యాక్టర్ చూసుకుంటే మరీ ఎక్కువగా ఉండకపోవచ్చు అంటే నేను మన వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు డ్యూ అనేది ఎక్కువగా పడలేదంట. మరి ముఖ్యంగా లాస్ట్ మ్యాచెస్తో కంపేర్ చేసుకుంటే ఈ మ్యాచ్లో అంత ఎక్కువ డ్యూ ఉండదు. దీంతో మేబీ మ్యాచ్ సెకండ్ హాఫ్లో పిచ్ ఏమైనా స్లోగా మారితే స్పిన్నర్స్ కూడా ప్లేలోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. బట్ ఏమైనా మన టీమిండియా ఆల్రెడీ సిరీస్కి గెలిచారు కాబట్టి టాస్ విషయంలో ప్రయోగం చేయొచ్చు. అంటే మన వాళ్ళు ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకుంటే బాగుంటుంది. సో చేజింగ్ విషయంలో మన టీమిండియాకి అలాంటి ప్రాబ్లం కనిపించట్లేదు. ఎంత టార్గెట్ పెట్టినా మన వాళ్ళు కొట్టేసేలానే కనిపిస్తున్నారు. బట్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు మాత్రం స్ట్రగుల్ అవుతున్నాం. ఈవెన్ ఫస్ట్ టీ20 మ్యాచ్లో కూడా చూసాం, న్యూజిలాండ్ టీం 190 వరకు కొట్టారు. సో దీంతో సిరీస్లో మిగిలిన 2 టీ20 మ్యాచ్ల్లో మన టీమిండియా స్కోర్ని డిఫెండ్ చేసుకోవడం బాగా ప్రాక్టీస్ చేయాలి. మరి ముఖ్యంగా టీ20 వరల్డ్ కప్లో టాస్ అనేది మన చేతిలో ఉండదు. అట్ ది సేమ్ టైం డ్యూ ఫ్యాక్టర్ కూడా టీ20 వరల్డ్ కప్ మ్యాచెస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. దీంతో మన చేతిలో లేని 2 విషయాలకు మన వాళ్ళు ప్రిపేర్ అయి ఉండాలి. అంటే జరగాలంటే మన టీమిండియా చివరి 2 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి స్కోర్ని డిఫెండ్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. సో ఐ హోప్ ఈ మ్యాచ్లో మన టీమిండియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకుంటారని చెప్పి ఆశిద్దాం. ఇక గ్రౌండ్లో మన టీమిండియా రికార్డ్ చూసుకుంటే మంచిగానే ఉంది. 4 మ్యాచ్లు ఆడితే 3 గెలిచారు, ఒక్క దాంట్లో మాత్రం ఓడిపోయారు. మెయిన్లీ గ్రౌండ్ మన టీమిండియాకి చాలా అచ్చొచ్చిన గ్రౌండ్. ఆల్మోస్ట్ 90% విన్ రికార్డు ఉంది. అలాగే క్రౌడ్ చూసుకుని ఇప్పుడు కూడా హౌస్ఫుల్ ఉంటుంది. సో దీంతో మనమైతే వైజాగ్ వేదిక ఒక మంచి బ్లాక్ బస్టర్ మ్యాచ్ చూసేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక టీమ్స్ విషయానికి వస్తే న్యూజిలాండ్ టీం స్ట్రగుల్ అవుతున్నారు. వాళ్ళ బ్యాటింగ్, బౌలింగ్ రెండు కూడా స్ట్రగుల్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా వాళ్ళ బౌలింగ్ అయితే సిరీస్లో కంప్లీట్లీ తేలిపోయిందని చెప్పుకోవచ్చు. పేరుకి పెద్ద పెద్ద బౌలర్స్ ఉన్నప్పటికీ వాళ్ళైతే మన టీమిండియా బ్యాట్స్మెన్ కట్టడి చేయలేకపోతున్నారు. సో దీంతో న్యూజిలాండ్ టీం చివరి 2 మ్యాచ్లో తమ బౌలింగ్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. మీరు వాళ్ళ బౌలింగ్ లైనప్లో మార్పులు జరిగేందుకు అవకాశం ఉంది. వాళ్ళ స్క్వాడ్లోకి ఇప్పుడు లాకీ ఫెర్గ్యూసన్ యాడ్ అయ్యాడు, అలాగే జేమ్స్ నేషమ్ కూడా యాడ్ అయ్యాడు. దీంతో ఇద్దరిని ప్లేయింగ్ లైన్లోకి తీసుకొస్తారు. అది కూడా జాకబ్ డఫీ మరి కైల్ జేమ్సన్కి రెస్ట్ ఇచ్చేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అదర్వైజ్ మ్యాట్ హెన్రీ మరి జాకబ్ డఫీకి రెస్ట్ ఇచ్చి వీళ్ళిద్దరిని తీసుకురావచ్చు. సో అలానే జేమ్స్ నేషమ్ మరి లాకీ ఫెర్గ్యూసన్ ఇద్దరు కూడా టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్లో ఉన్న ఆటగాళ్ళే. దీంతో ఖచ్చితంగా వీళ్ళిద్దరిని పరీక్షించుకోవాలి. మెయిన్లీ లాకీ ఫెర్గ్యూసన్ ఒక ఇంజరీ నుంచి కంబ్యాక్ ఇస్తున్నాడు. దీంతో తనకి గేమ్ టైం అవసరం అవుతుంది. పైగా నేను ఈవినింగ్ నెట్స్లో లాకీ ఫెర్గ్యూసన్ చాలా గట్టిగా ప్రాక్టీస్ చేశాడంట. దీంతో అతను ఈ మ్యాచ్లో ప్లేయింగ్ లైన్లోకి వచ్చేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. బట్ ఎనివే సిరీస్లో న్యూజిలాండ్ టీంకి మెయిన్ ప్రాబ్లం వాళ్ళ స్పిన్నర్స్ అని చెప్పుకోవాలి. వాళ్ళు ఇండియన్ పిచ్చెస్ మీద సరిగ్గా రాణించలేకపోతున్నారు. అది కూడా మిచెల్ శాంట్నర్ మరి ఇష్యూదే. ఇద్దరికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇష్యూది అయితే 160 కంటే ఎక్కువ వికెట్స్ తీశాడు.
బట్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న స్పిన్నర్స్ ఇప్పటివరకు సిరీస్లో చాలా దారుణంగా తేలిపోయారు. దీంతో ఖచ్చితంగా ఇది T20 వరల్డ్ కప్కి ముందు న్యూజిలాండ్ టీంకి ఒక వేకప్ కాల్ అని చెప్పుకోవాలి. వాళ్ళ స్పిన్నర్స్ కనుక 2 మ్యాచ్లో ఫామ్లోకి రాకపోతే వాళ్ళ స్ట్రగుల్స్ ఇంకా పెరిగిపోతాయి. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే న్యూజిలాండ్ టీం టాప్ ఆర్డర్ నుంచి ఎక్కువ రన్స్ రావట్లేదు. అంటే డెవాన్ కాన్వే, టిమ్ సైఫర్ట్ అలాగే రచిన్ రవీంద్ర వీళ్ళ ముగ్గురు కూడా కన్సిస్టెంట్గా ఆడలేకపోతున్నారు. మెయిన్లీ డెవాన్ కాన్వే చాలా పూర్ ఫామ్లో కనిపిస్తున్నాడు. అండ్ ఆల్సో రచిన్ రవీంద్ర చూసుకుని హాట్ అండ్ కూల్గా పెర్ఫామ్ చేస్తున్నాడు. వేరేస్ మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే ముందు చెప్పినట్టు ఫిలిప్స్ అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నాడు. బట్ మిగతా బ్యాట్స్మెన్ నుంచి మళ్ళీ రన్స్ రావట్లేదు. ఆ తర్వాత వాళ్ళ కెప్టెన్ శాట్నర్ ఒక్కడే గట్టి కొడుతున్నాడు. సో దీంతో న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ ఈ మ్యాచ్లో ఫామ్ అందుకోవాలి. మరి ముఖ్యంగా వాళ్ళు డారెల్ మిచెల్ని కంప్లీట్గా యూజ్ చేసుకోవట్లేదేమో అనిపిస్తుంది. అంటే అతను ఎప్పుడో నెంబర్ 6లో బ్యాటింగ్ పంపుతున్నారు. బట్ అతను నెంబర్ 6లో ఆడే కైండ్ ఆఫ్ ప్లేయర్ కాదు. మోస్ట్లీ నెంబర్ 3 లేదా నెంబర్ 4లో ఆడే ప్లేయర్. సో డారెల్ మిచెల్ యొక్క బ్యాటింగ్ టెంప్లెట్ మనకు తెలిసిందే. ముందు టైం తీసుకుని క్రీజ్లో సెట్ అవుతాడు అండ్ దెన్ ఎక్స్ప్లోడ్ అవుతాడు. దీంతో న్యూజిలాండ్ వాళ్ళు అతను అప్ ద ఆర్డర్ ఆడించే ప్రయత్నం చేయాలి. మీలో అతను గతంలో కొన్ని మ్యాచ్లు ఓపెనర్గా కూడా ట్రై చేశారంట. దీంతో అలాంటిది ఏమైనా మళ్ళీ ట్రై చేస్తారేమో చూడాలి. ఎనివే న్యూజిలాండ్ టీం యొక్క బ్యాటింగ్ విషయంలో అయితే మార్పులు ఏమీ జరగకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఫిన్ ఆలన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. 5వ మ్యాచ్కి మాత్రం అందుబాటులోకి వస్తారంట. దీంతో కివీస్ టీం సేమ్ బ్యాటింగ్ లైనప్తో కంటిన్యూ అవుతారు. బట్ బౌలింగ్లో మాత్రం 2 మార్పులు జరిగేందుకు ఆస్కారం ఉంది. ఇక మన టీమిండియా విషయానికి వస్తే ప్లేయర్స్ అందరూ కూడా మంచి ఫామ్లో ఉన్నారు ఎక్సెప్ట్ సంజు శాంసన్. ఈ మ్యాచ్లో అయితే ఖచ్చితంగా సంజు శాంసన్ మీద అందరు చూపు ఉంటుంది. మీలో అతనికి ఒక ఆపర్చునిటీ దొరికింది. ఇప్పుడు తిలక్ వర్మని 2 మ్యాచ్ల కోసం స్క్వాడ్లో క్యాచ్ చేయలేదు. అతను డైరెక్ట్గా వరల్డ్ కప్లోకి వస్తాడు. దీంతో సంజు శాంసన్కి మరో 2 అవకాశాలు దక్కబోతున్నాయి. సో అతని గురించి అయితే మన బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ పాజిటివ్గానే మాట్లాడాడు. అంటే సంజు శాంసన్ ఫామ్లోనే ఉన్నాడు బట్ రన్స్ రావట్లేదని చెప్పాడు. అట్ ది సేమ్ టైం అతను బ్యాక్ చేస్తామని చెప్పారు. దీంతో సంజు శాంసన్ 2 మ్యాచ్లో మంచిగా పెర్ఫామ్ చేస్తే అతని ప్లేస్కి అలాంటి డోకా ఉండదు. బట్ ఈ 2 మ్యాచ్లు కూడా అతను ఫెయిల్ అయ్యాడు. ఇంకా టీంలో ప్లేస్ మర్చిపోవచ్చు. ఎందుకంటే వెనకాల నిషాన్ కిషన్ ఎలా ఆడుతున్నాడో మనం కళ్ళారా చూస్తున్నాం. అతను మనకి వరల్డ్ కప్లో ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్గా మారిపోతాడు. సో సంజు శాంసన్ అయితే 2 మ్యాచ్లో రన్స్ కొట్టడం మీద ఫోకస్ పెట్టాలి. అంటే స్టార్టింగ్ నుంచి అగ్రెసివ్గా ఆడవలసిన పని లేదు. ఎలా ఉన్న దాంట్లో అభిషేక్ శర్మ తుక్కు రాకొట్టేస్తున్నాడు. దీంతో సంజు శాంసన్ టైం తీసుకుని రన్స్ కొట్టి ఆ తర్వాత యాక్సలరేట్ చేస్తే సరిపోద్ది. ఎనివే ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా ప్లేయింగ్లో ఖచ్చితంగా మార్పులు జరుగుతాయి. నేనైతే అట్లీస్ట్ 3 మార్పులనే చేస్తారేమో అనుకుంటున్నా. సో వాటిలో ఫస్ట్ వన్ చూసుకుంటే స్ట్రైట్ స్వాప్. అంటే ఆల్రౌండర్ ఫర్ ఆల్రౌండర్. హార్దిక్ పాండ్యాకి రెస్ట్ ఇచ్చి అక్షర్ పటేల్ ఆడించబోతున్నారు. ఎందుకంటే అక్షర్ పటేల్ ఫుల్ ఫిట్నెస్ సాధించాడు. నిన్న చాలా ఎక్కువగా నెట్స్లో ప్రాక్టీస్ చేశాడంట. సో హార్దిక్ పాండ్యాలను బ్యాక్ టు బ్యాక్ 3 మ్యాచెస్ ఆడేశాడు. దీంతో ఈ మ్యాచ్లో అతనికి రెస్ట్ ఇచ్చి అక్షర్ పటేల్ని తీసుకొస్తారు. ఇక మిగతా 2 చేంజెస్ చూసుకుంటే మనకి బౌలింగ్లో జరిగేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే హర్షిత్ రాణా ప్లేస్ హర్షదీప్ సింగ్ అలాగే రవి బిష్ణోయ్ లేదా కుల్దీప్ యాదవ్ ఇద్దరు ఒకరిని కూర్చోబెట్టి మళ్ళీ వరుణ్ చక్రవర్తిని తీసుకొస్తారు. సో మన టీమిండియా మ్యాచ్లో బ్యాటింగ్ డెవత్ మీద అంతలా ఫోకస్ పెట్టకపోవచ్చు. అంటే నెంబర్ 8లో కుల్దీప్ లేదా బిష్ణోయ్ అంటే కూడా మనకి పర్వాలేదు. మెయిన్ మనం స్కోర్ని డిఫెండ్ చేసుకునే ప్రాక్టీస్ గురించి ముందే మాట్లాడుకున్నాం. దీంతో మన టీమిండియా మ్యాచ్లో 4 గన్ బౌలర్స్తో వెళ్తారని చెప్పి నాకు అనిపిస్తుంది. అయితే లాస్ట్ మ్యాచ్లో కుల్దీప్ కంటే బిష్ణోయ్ చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. దీంతో వాళ్ళిద్దరి మధ్య పోటీ ఉంటుంది. ఇద్దరిలో ఒకరికి మాత్రమే ప్లేయింగ్ లెవెన్లో ఛాన్స్ ఇస్తారు అనుకుంటున్నా. లేదా ఇద్దరికి టెస్ట్ పెడదామనుకుంటే మళ్ళీ వరుణ్ చక్రవర్తిని కూర్చోబెట్టి ఇద్దరిని కంటిన్యూ చేస్తారు. సో తెలిసి మోస్ట్ లైక్లీ మ్యాచ్లో మన టీమిండియా 3 స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్ వెళ్ళేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదు బ్యాటింగ్ డెప్త్ కావాలి, ఎక్స్ట్రా పేసర్ కావాలనుకుంటే మాత్రం బోత్ కుల్దీప్ బిష్ణోయ్ ఇద్దరిని కూర్చోబెట్టి హర్షిత్ రాణా ఆడిస్తారు. కానీ నేనైతే ఐడియల్గా ఎక్స్ట్రా స్పిన్నర్తో వెళ్తేనే బెటర్ అనుకుంటున్నా. అండ్ దీనివల్ల థర్డ్ పేస్ బౌలింగ్ ఆప్షన్గా శివం దుబేకి ఇంకా ఎక్కువ బౌలింగ్ చేసే ఆపర్చునిటీ దొరుకుద్ది. సో మన టీమిండియాలో మేజర్గా 3 మార్పులు జరిగేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వీటితో పాటు సోషల్ మీడియాలో బాగా స్పెక్యులేట్ అవుతున్న విషయం శ్రేయస్ అయ్యర్ టీంలోకి వస్తాడని చెప్పి. సో మన టీమిండియా మ్యాచ్లో అభిషేక్ శర్మకి రెస్ట్ ఇచ్చి అతని ప్లేస్లో శ్రేయస్ అయ్యర్ని తీసుకురావచ్చంట. అంటే సంజు శాంసన్ మరి ఇషాన్ కిషన్ చేత ఓపెనింగ్ చేయించి అయ్యర్ని 1 డౌన్లో ఆడించేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్ఫాక్ట్ ఇలా చేయడం వల్ల సంజు శాంసన్ మరి ఇషాన్ కిషన్ ఇద్దరి మధ్య కాంపిటీషన్ ఏర్పడుతుంది. అంటే తిలక్ వర్మ తిరిగి వస్తే ఇద్దరికి ఓపెనింగ్ స్పాట్ విషయంలోనే కాంపిటీషన్ ఉంటుంది. దీంతో ఇద్దరు ఓపెనర్స్గా ట్రై చేస్తే మన టీమిండియాకు మరింత క్లారిటీ వస్తుంది. అట్ ది సేమ్ టైం అభిషేక్ శర్మ లేకుండా కూడా మన టీమిండియా బ్యాటింగ్ని టెస్ట్ చేసుకున్నట్టు ఉంటుంది. బట్ నేను అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్ని బెంచ్ మీద కూర్చోబెడితే ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అవుతారు భయ్య. ఎందుకంటే అతను బ్యాటింగ్ ఎలా చేస్తున్నాడో కలరా చూస్తున్నాం. ఫ్యాన్స్ అందరికీ ఐ ఫీస్ట్, మెయిన్లీ క్రౌడ్కి పైసా వసూలు ఫీలింగ్ ఇస్తున్నాడు. సో మనం 2025 స్టార్టింగ్ దగ్గర నుంచి చూసుకుంటే అభిషేక్ శర్మ భయంకరమైన ఫామ్లో ఉన్నాడు. మొత్తం 8 సార్లు 50 కొడితే అందులో అతను స్లోయెస్ట్ 50 25 బాల్స్లో కొట్టాడంట. అంటే అతని ఫామ్ ఏ రేంజ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో అభిషేక్ శర్మ ఫ్యాన్స్తో పాటు జనరల్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో అతని బ్యాటింగ్ కోసం ఖచ్చితంగా వెయిట్ చేస్తారు. బట్ మన టీమిండియా ఎక్స్పెరిమెంట్ మోడ్లోకి వెళ్తే మాత్రం సంజు శాంసన్ మరి ఇషాన్ కిషన్ చేత ఓపెనింగ్ చేయించవచ్చు. అండ్ ఈ టైంలో శ్రేయస్ అయ్యర్ 1 డౌన్లో ఆడేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. బట్ నేనైతే ఈ ప్రయోగం 100% షూర్గా చేస్తారని చెప్పి అనుకోవట్లేదు. మేబీ 50-50 ఛాన్స్ ఉండొచ్చు. సో ప్రస్తుతానికైతే మన టీంలో సంజు శాంసన్ తప్పితే మిగతా అందరూ కూడా చాలా మంచి ఫామ్లో కనిపిస్తున్నారు. మెయిన్లీ మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తిరిగి ఫామ్లోకి రావడం చాలా గొప్ప విషయం. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే మన టీమిండియా రింకు సింగ్ వాళ్ళని కాస్త అప్ ద ఆర్డర్ పంపితే బాగుంటుంది. అంటే తనకి సిరీస్లో ఒక్క మ్యాచ్లో మాత్రం బ్యాటింగ్ చేసే అవకాశం దక్కింది. దేంతో ఈ మ్యాచ్లో నెంబర్ 5లో కానీ లేదా 4లో పంపినా కూడా బాగానే ఉంటుంది. అలాగే దుబే మరి అక్షర్ పటేల్ కూడా కాస్త బ్యాటింగ్ చేసే అవకాశం ఇస్తే బాగుంటుంది. ఎనివే ఈ మ్యాచ్ కోసం మన టీమిండియాలో ఎలాంటి మార్పులు జరిగితే చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే మనల్ని తమకు నచ్చినట్టు ప్రయోగాలు చేస్తారు. దీంతో ఏ ప్లేయర్ ఉంటాడో ఏ ప్లేయర్ కూర్చున్నాడో కూడా చెప్పడం కష్టమే. కానీ హోల్ టీమ్ వైజ్గా చూసుకుంటే మాత్రం మన వాళ్ళు ప్రయోగాలు చేయాలి. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసి టార్గెట్ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అట్ ది సేమ్ టైం బ్యాటింగ్ డెప్త్ విషయంలో కూడా కాంప్రమైజ్ 4 స్పెషలిస్ట్ బౌలర్స్తో వెళ్తే బాగుంటుంది మ్యాచ్లో.
సో చూడాలి మరి మన టీమిండియా 4వ టీ20 మ్యాచ్ కోసం ఎలాంటి ప్రయోగాలు చేస్తారనేది.